ఏ మాటకు ఆ మాట మరాఠీ వాళ్ళు చేసే ఈ పావు బాజీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మరాఠీ ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఈ పావు బాజీ రెసిపీని నాకు నేర్పించి వెళ్ళింది. అంత ఇష్టంగా తింటాను నేనైతే. ఒక్కసారి కానీ ఇది చేసుకున్నామంటే ఇంకా ఏ స్ట్రీట్ ఫుడ్ జోలికి కూడా పోము, అంత రుచిగా ఉంటుంది. మరి అసలైన ముంబై స్టైల్ పావు బాజీని మీకు కూడా నేర్పించేస్తాను రండి. ముందుగా కుక్కర్లో నీళ్లు వేడైన తర్వాత పచ్చి బఠానీ, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి 5 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ లోకి నెయ్యితో పాటు ఆయిల్ కూడా వేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేగిన తర్వాత ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది కూడా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాల ముక్కలు కూడా వేసుకుని 4 టీ స్పూన్ల పావు భాజీ మసాలా, కొద్దిగా చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసినట్టుగా కలుపుకోవాలి. తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయల ముద్దను కూడా వేసేసి 5 నుంచి 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వీటిని కుక్కర్లో ఉడికించిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే నీళ్ళని తీసేయకుండా ఆ నీళ్ళతోనే గట్టిగా మ్యాష్ చేసుకోవాలి. అప్పుడైతే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన పని ఉండదు. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా దగ్గర పడాలన్నమాట. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని కలిపి పక్కకు దించేయండి. భాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుని మధ్యలో 2 ముక్కలుగా చేసి స్లైసెస్ లా చేసుకోండి. పాన్ లోకి నెయ్యి వేసుకుని 2 వైపులా కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ లైట్ గా రోస్ట్ చేసుకోండి, మరీ హార్డ్ గా కాకుండా సాఫ్ట్ గా ఉంటేనే పావు బాజీ తినడానికి చాలా బాగుంటుంది. ఈ పావు బాజీ తయారు చేసిన తర్వాత ఈ భాజీలోకి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ అనేది అల్టిమేట్. అసలు లైఫ్ లో టర్నింగ్ పాయింట్స్ లాగా ఈ పావు బాజీకి టర్నింగ్ పాయింట్ పావు బాజీ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అదే విధంగా నిమ్మకాయ కూడా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.